పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సాధారణంగా లోక సామెతల్లో పాత ఒక రోత కొత్త ఒక వింత అంటూ ఉంటారు. కానీ కొంతమంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఏది నమ్మాలి అంటే ఓల్డే బెటర్ గోల్డ్ అంటున్నారు, కానీ పాత ఒక రోత కొత్త ఒక వింత అంటున్నారు. మామూలుగా చూసుకుంటే ప్రతి వాళ్ళు కూడా లేటెస్ట్గా ఏది ఉంటే ఆ ట్రెండ్నే ఫాలో అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు పిల్లలందరూ. టెక్నాలజీ విషయంలో అయినా, డ్రెస్సింగ్ విషయంలో అయినా ఏది లేటెస్ట్గా ఉంటే అదే బాగుంటుంది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. కానీ బైబిల్ అసలు ఈ కొత్తదనం గురించి పాతదనం గురించి ఏం చెప్తా ఉంది అని ఆలోచిస్తే, మన దేవుడు ఎప్పుడు కూడా మనకేమి పాత దేవుడు కొత్త దేవుడు అని ఏం లేదు. దేవుడు ఒక్కడే, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అని మనకు చెప్తా ఉంటారు. కానీ మనమే పాత స్వభావం కొత్త స్వభావం కలిగించుకుంటూ ఉంటాం. ఏంటంటే మనము దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయన స్వభావంతోనే మన పితరులు ఉన్నారు, కానీ ఆయన దగ్గర నుంచి తొలగిపోయినప్పుడు మన స్వభావం అంతా చీకటి స్వభావంగా దేవునికి ఇష్టం లేని విధంగా కనపడతా ఉంది. ఆ స్వభావం అది మన ఒరిజినల్ స్వభావం, మన శరీర స్వభావం. కానీ మనకి కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో పౌలు గారు ఏమంటారంటే 5వ అధ్యాయము 17వ వచనంలో, కాగా క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయిన సమస్తము కొత్తవాయను అంటారు. అంటే యేసుక్రీస్తునందు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మార్పు చెందారో వాళ్ళే నూతన సృష్టి, వాళ్ళ పాతవన్నీ గతించిపోయాయి, సమస్తము కొత్తవయ్యాయి. అంటే పాతవి అంటే ఇక్కడ పాత జీవితంలో చేసిన పాపాలు, వాళ్ళ యొక్క దోషాలు, వాళ్ళ యొక్క అపరాధాలు, దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా సాతానుకు సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి, అవన్నీ గతించిపోయి సమస్తము కొత్తవయ్యాయి అని చెప్తా ఉంటారు. ఇక్కడ కొత్తవైన విషయాలు ఏమేమి ఉన్నాయి అని చూస్తే మనకు ఒక 4 విషయాలు కనపడతా ఉంటాయి. ఎహెజ్కేల్ గారు రాస్తూ 36వ అధ్యాయం 26లో ఏమంటారంటే, నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను, నూతన రాతి హృదయాన్ని తీసేసి మీకు మాంసపు గుండెని ఇస్తానంటారు, నూతన స్వభావం ఇస్తానంటారు, నూతన పరిచినటువంటి ఒక మంచి మాంసపు గుండెని ఇస్తాను అని కూడా అంటారు. కాబట్టి అక్కడ మనకి కలిగింది ఏంటంటే నూతన స్వభావం. అంటే దేవునిలో మనం మార్పు చెందినప్పుడు మనకి కొత్త హృదయం ఇవ్వబడుతుంది, కొత్త స్వభావము కలుగు చేయబడుతుంది అని ఎహెజ్కేల్ గారి ద్వారా దేవుడు మనకి తెలియజేశారు. అంతేకాకుండా దేవునిలో మనం మార్పు చెందినప్పుడు మనకు ఒక కొత్త నడక కూడా ఉంటుందని ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయంలో 22 నుంచి 24 వచనాల్లో అక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉంటారు. కాబట్టి మీరు మునుపు మీ ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము అని ఉంటుంది. అంటే ఇదివరకు మీరు మీ మునుపటి ప్రవర్తన విషయంలో మీరు ఎలా ఉన్నారంటే, మోసకరమైన దురాశ వలన మీ ప్రాచీన స్వభావం ఉంది, చెడిపోయిన ప్రాచీన స్వభావం మీలో ఉంది. కానీ దానిని వదులుకొని మీరు మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, అంటే ఎలా నూతన పరచబడాలి అంటే అక్కడ రెండు లక్షణాలు చెప్తారు. నీతియు యథార్థమైన భక్తియు కలిగి దేవుని పోలికగా నవీన స్వభావాన్ని ధరించుకోండి అని. పాత స్వభావం తీసివేసి నవీన స్వభావం ధరించుకోమన్నారు. పాత స్వభావం అంటే ఎలా ఉంది? 2 లక్షణాలు. మోసకరమైనటువంటి దురాశ వలన మీరు చెడిపోయి ఉన్నారని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కొత్త స్వభావం వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలంటే నీతి యథార్థమైన భక్తి. కాబట్టి అది మన కొత్త నడకై ఉండాలి. మన నవీన స్వభావము దేవుని పోలిక ధరించిన మనము ఎలా ఉంటామంటే నీతి యథార్థమైన భక్తి మనకు ఉంటాయని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మనకు ఒక కొత్త ఆశ కూడా యేసుక్రీస్తు వారు చూపిస్తా ఉన్నారు. అది పేతురు గారు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన స్పష్టంగా మనకు ఒక కొత్త ఆశను చూపిస్తూ ఉంటారు. ఏంటంటే మృతులలో నుండి యేసుక్రీస్తు లేపబడ్డారు కనుక ఆయన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగు చేశారంట. అది ఎలాంటి నిరీక్షణ అంటే అక్షయమైనది, మహిమకరమైనది, వాడబారనిది. అంటే ఆయన లేచారు కాబట్టి, మృతులలో నుంచి లేచారు కాబట్టి మనకి జీవముతో ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ వలన మనకు ఎలాంటి జీవితం ఉంటుంది అంటే మనకి దేవుని దగ్గర ఎప్పటికీ నాశనం కానిది, అక్షయమైనది, వాడబారనిది, మహిమకరమైనది ఒక గొప్ప కొత్త జీవితాన్ని మనకి దేవుడు ఇవ్వబోతున్నారు. కాబట్టి తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. అంటే మనం మళ్ళీ మన స్వభావం ఎంత మార్చుకున్నా సరే మన వల్ల కాదది. కాబట్టి క్రీస్తు యేసు తన యొక్క రక్తము కార్చి మనల్ని ఆ రక్తము ద్వారా పవిత్రీకరించి ఆయన తిరిగి లేచారు. కాబట్టి మనకు కూడా ఒక హోప్ ఉంది. ఏంటంటే ఎప్పటికైనా మనం
కూడా లేస్తాము, ఆయనతో పాటు కలిసి జీవిస్తాము అనేటటువంటి ఒక హోప్ ఉంది. కాబట్టి అది మనకు ఒక కొత్త ఆశ. ఇటువంటి కొత్త ఆశని కేవలము యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవటం మూలానే మనకి ఈ యొక్క కొత్త ఆశ కలిగింది. అంతేకాకుండా ఇంకొక కొత్త మహిమను కూడా పౌలు గారు చెప్తా ఉంటారు. అది ఏంటంటే, మీరు భోజనము చేసిన, అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో ఉంటుంది. మీరు భోజనము చేసినా పానము చేసినా ఏమి చేసినా సరే దేవుని మహిమ కోసమే చేయండి. అంటే ఇదివరకు మనం లోకానుసారముగా ఇష్టానుసారంగా బ్రతికాము, ఇష్టానుసారంగా తిన్నాము, తాగాము, ఎలాగైనా బ్రతికాము. కానీ ఇప్పుడు మీరు నిజంగా భోజనం చేయాలి అనుకుంటే అది దేవునికి మహిమకరంగా ఉండాలి. ఏదైనా ఒక పానీయం తీసుకోవాలంటే సమస్తము కూడా దేవునికి మహిమ కలిగించేదిగా ఉందా లేదా అని ఆలోచించాలి. చాలా మంది పలానాది ధరించవచ్చా, పలానా పూలు పెట్టుకోవచ్చా, మెడలో అలంకారాలు వేసుకోవచ్చా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కానీ అక్షయాలంకారమైన సాధువైనట్టి మృదువైనట్టి గుణ స్వభావాలు దేవునికి ఇష్టమైనవి. అంటే దానిని బట్టి మన లోపల స్వభావం మన బయట ఆకారాన్ని ఆహార్యాన్ని అది యొక్క డామినేట్ చేస్తూ ఉండాలి. అంత మాత్రం చేత ఎవరైనా సరే ఎక్కువగా ఉండమని కాదు, కానీ దేవునికి మహిమ కలిగించేది మనం ఏం చేసినా సరే అది దేవునికి మహిమ కలిగిస్తుందా లేదా అని చూసుకుంటే చాలు. నూతన స్వభావాన్ని దేవుడు మనకిచ్చారు, కొత్త నడకని మనకి చూపించారు, కొత్త ఆశని మనకి కల్పించారు. ఇంకా దేవుని మహిమ కోసం మనం ఏం చేయాలో కూడా చెప్పారు. ఇవన్నీ కూడా నిజంగా యేసుక్రీస్తునందు నూతన సృష్టిగా ఉన్న వారికే సాధ్యమవుతాయి. ఎందుకంటే పాతవి గతిస్తేనే కదా కొత్త వచ్చేది. కాబట్టి సమస్తము గతించిపోయి పాతవి, సమస్తము నూతనమైనవి అని దేవుడు చెప్తా ఉంటారు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ మన బైబిల్లో కూడా ఉన్నాయి. మనము పౌలుగా మారిన సౌలు గారిని చూస్తే ఆయన జీవితం ఎంత భయంకరంగా సంఘాన్ని హింసిస్తూ ఉన్నారో, సంఘాన్ని హింసిస్తూ వారిని చెరసాలలో వేయించడానికి ప్రభుత్వం దగ్గర తాకీదులు తీసుకుని బయలుదేరిన సౌలు గారి ప్రయాణం ఎలా మొదలైంది, ఎలా ముగిసిందో కూడా మనకు తెలుసు. హింసించే ఆ యొక్క సౌలు స్వభావము చివరికి తానే దేవుని కోసం బలి అర్పించగలిగేటంతగా ఆయన సేవ చేస్తూ అనేక సంఘాలని కట్టుకుంటూ ఎన్నో ప్రయాణాలు చేస్తూ తనకున్న సమస్తాన్ని వదులుకొని ఎంతో దీన స్థితిలో ఎన్నో ఉపవాసాలు చేస్తూ జాగరణలు చేస్తూ ఎన్నో దెబ్బలు తింటూ ఎన్నోసార్లు అవమానాలు పాలవుతూ ఆయన పౌలుగా మారి అనేక పత్రికల్ని మనకి అందించారు. ఎంత జ్ఞాని అయిన పౌలు గారు ఇదివరకు ఎలా ఉన్నారు. అదేవిధంగా మగ్దలేని మరియ గురించి చూస్తే మనకి అనేక దయ్యాలను పట్టుకొని పీడించినప్పుడు యేసుక్రీస్తు వారి దీవెన వలన, ఆయన ఒక్క మాట వలన ఆమె ఆయనకి ప్రధానమైన శిష్యురాలుగా మారిపోయింది. శిష్యులందరూ మగవారైనప్పటికీ వాళ్ళందరితో కలిసి ఆమె కూడా ఎక్కడికైనా సరే యేసుక్రీస్తుని అనుసరించేదానిగా ఉంది. ఇంకా మనము జక్కయ్యని చూసుకుంటే గనక అతను అన్యాయంగా అనేక మంది దగ్గర సంపాదించారు. కేవలం జక్కయ్య నేను నీ ఇంటికి వస్తున్నానని చెప్పిన ఒక్క మాటను అనుసరించి ఆయన మహిమ జక్కయ్యని తాకబట్టి యేసుక్రీస్తు వారు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే జక్కయ్య తాను తీసుకున్న వారందరి దగ్గర నుంచి వారికి ఇచ్చేస్తాను అని చెప్పడమే కాకుండా తన ఆస్తిలో సగము పేదలకు ఇస్తాను, అన్యాయంగా తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి 4 గింతలు నేను ఇస్తాను అంటారు. అంటే లోబిగా ఉన్న జక్కయ్య, తన కోసం తను కూడబెట్టుకున్న జక్కయ్య గొప్ప దాతగా ఆయన మారిపోయాడు. ఫైనల్ గా మనము తప్పిపోయిన కుమారుడిని చూస్తే ఆ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఆస్తి, తన వాటాకొచ్చిన తన తండ్రి ఆస్తి అంతా దూర ప్రదేశాలకు వెళ్ళిపోయి చెడు స్నేహాలు చేసి అన్ని పోగొట్టుకుని చివరికి తన తండ్రి ఇంట ఒక పనివాడిగా కేవలము మంచి భోజనము నాకు లభిస్తుంది కాబట్టి ఒక పనివాడిగా నేను ఉండటానికి మాత్రమే సరిపోతానని అనుకుని వచ్చిన ఆ కుమారుణ్ణి తండ్రి ఎంతగా ఆదరించి హక్కున చేర్చుకుని మళ్ళీ తన బిడ్డగా ఆయన స్వీకరించాడు. కాబట్టి దీని ద్వారా మన పాత జీవితం ఎలాంటిదైనా సరే, ఎటువంటి లోపాలు కలిగి ఉన్నా సరే, మనల్ని మనమే అసహించుకునే విధముగా ఆ పాత జీవితం ఉన్నా సరే కూడా దానినంతటినీ మార్చి మన దుఃఖాన్ని నాట్యంగా మార్చగల గొప్ప దేవుడు, మన కన్నీటిని ఆయన తుడిచివేయగల దేవుడు, మంచి నవ్వుగా చేస్తారు ఆయన. అంతేకాకుండా బూడిదని పూదండగా ధరించుకునేటటువంటి గొప్ప స్థితిని కలుగజేసే దేవుడు. మన స్థితి ఏదైనా సరే ఆయన నూతనంగా తన బిడ్డలుగా ఉన్నప్పుడు మనం అందరం కూడా రాజులైన యాజకులము, ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలుగా పిలువబడుతున్నాం. కాబట్టి గొప్ప స్థితిని కలిగిన మనమందరం కూడా ఆ గొప్ప రాజు యొక్క కుమారులము, కుమార్తెలము. ఎప్పుడంటే యేసుక్రీస్తులో మనం ఉంటేనే అని గుర్తు చేసుకుని అటువంటి నూతన స్వభావము, నూతన నడక, కొత్త ఆశ, అదేవిధంగా దేవునికి మహిమకరంగా జీవించేటటువంటి జీవితము మనమందరము కలిగి ఉండాలని, అనేక మందిని ఆ మార్గంలోకి నడిపించబద్దులమై ఉన్నామని దానికోసం చిన్న ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుకుందాం.
ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అని చెప్పారు ప్రభా. అయితే మేము అన్ని రకాలుగా మారాలని చెప్తా ఉన్నారు. మా స్వభావము మార్చుకోవాలి ప్రభా, మా నడక కూడా మారాలి, నవీన స్వభావాన్ని కలిగి ఉండాలి, కొత్త హృదయాన్ని మాంసపు గుండెని మాకు ఇస్తానని చెప్పారు ప్రభా. పాతదైనటువంటి దురాశ మోసకరమైన జీవితాన్ని వదిలివేసి నూతన స్వభావము దేవుని పోలికగా మేము ధరించుకోవాలని చెప్తా ఉన్నారు. ఏం చేసినా దేవుని మహిమ కోసమే చేయమని చెప్తా ఉన్నారు ప్రభా. మీరు మృతులలో నుండి లేపబడ్డారు కాబట్టి మాకు జీవముతో కూడిన నిరీక్షణ మాకు ఉంది ప్రభా. అటువంటి ఆశని మీరు మాకు కల్పించారు. ఇవన్నీ మేము దృష్టిలో ఉంచుకొని వాటన్నిటిని మేము మా యొక్క జీవితంలో పొందుకుంటూ అనేక మందికి మార్గదర్శులుగా ఉండటానికి నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. He's always near with open arms. He's always